విద్యార్థులపై విరిగిన లాఠీ. హెచ్సిలో ఒకే రోజు 2 సార్లు లాఠీ చార్జ్. అక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులపై, ప్రొఫెసర్లపై లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏదో క్రైములు చేయలేదు, మర్డర్లు చేయలేదు. పచ్చని చెట్లని కాపాడండి, వన్య ప్రాణులు, నోరు లేనటువంటి మూగ జీవాల్ని కాపాడండి. రాత్రిపూట జేసీబీలను తీసుకొచ్చి చెట్లని నరికేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి జీవాలన్నీ కూడా ఏడుస్తా ఉన్నాయి, అఘోరిస్తా ఉన్నాయి. ఇలా హైదరాబాద్ మరొక ఢిల్లీ కాకూడదు. ఢిల్లీ చూస్తా ఉన్నాం, పొల్యూషన్ తోటి అంతా కూడా అతలాకుతలం అయిపోతా ఉన్నది. దయచేసి పచ్చని చెట్లని కాపాడండి అన్నందుకు ఇవాళ వాళ్ళ మీద లాఠీ చార్జీలు, ఇలా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళు శాంతియుతంగా ర్యాలీ చేస్తా ఉంటే విద్యార్థులను ఇలా గుంట నక్కలని చెప్తా ఉన్నారు. కబ్జా చేసిన వాళ్ళం కదా గుంట నక్కలు అనాల్సింది, పర్యావరణాన్ని పాడు చేసిన వాళ్ళం కదా గుంట నక్కలు అనాల్సింది. పర్యావరణాన్ని, పచ్చని చెట్లను, మూగజీవాల్ని కాపాడండి అన్నోళ్ళని ఇలా గుంట నక్కలు అని చెప్పి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమం మీద వాళ్ళు పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పేసి కొన్ని పాటలు రాసుకున్నారు. విద్యార్థులు పాటలు రాసుకున్నారు, కొన్ని వ్యాసాలు రాసుకొని కొటేషన్స్ రాసుకుంటే వాటి మీద నీచమైనటువంటి కామెంట్లు పెడతా ఉన్నారు. ఇగో మీ ప్రభుత్వం ఏదైతే మంచి చేస్తా ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకపోండి, అంతేగాని చేస్తున్నటువంటి అరాచకాన్ని, చెడును కూడా మీరు సమర్థించి ఇష్టం వచ్చినట్టు మేము మెసేజ్లు పెడతాం అని అంటే ఈడ ఆ ఉద్యమం నీరు గారేటటువంటి ప్రసక్తి లేదు. బాజాప్తా విద్యార్థులు, విద్యార్థి సంఘాలన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దానికి బాజాప్తా మద్దతు ఇస్తా ఉన్నారు. ఇప్పటికైనా కనీసం కాంగ్రెస్ పార్టీ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ పేడ్ బ్యాచ్ కి సిగ్గు రావాలి.